కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. చింతాహరణ వినాయకుడు మరియు చింతాహరేశ్వర్, వారాణసి. కాశీలో గంగానది పవిత్ర ఒడ్డున హరి మరియు హరుడు కలిసి తమ భక్తుల బాధలను తొలగించే ప్రదేశం ఉందని మీకు తెలుసా? కాశీ మహాత్మ్యం ప్రకారం పార్వతీమాత ఉత్సుకతకు ప్రతిస్పందనగా మహాదేవుడు స్వయంగా ఈ తీర్థం యొక్క వైభవాన్ని వెల్లడించాడు. వరుణ మరియు గంగా పవిత్ర సంగమం వద్ద భగవంతుడైన నారాయణుడు ఆదికేశవ రూపంలో భక్తులకు అభయదానం ప్రసాదించే చోట మహాదేవుని చింతాహరేశ్వర్గా మరియు ప్రథమ పూజ్యుడైన గణేశుడిని చింతాహరుడుగా ప్రతిష్ఠింపబడ్డారు. సత్యయుగంలో రాక్షసుల ఉత్పాతంతో దేవతలు చింతించినప్పుడు మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో కనిపించి రాక్షసులను చంపి దేవతల చింతలను తొలగించాడు. సృష్టి విస్తరణకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి మహాదేవుడి విగ్రహం నుండి గజముఖ వినాయకుడు ప్రకటమయ్యాడు. అతను కేవలం ఆడుకోవడం అంత సులభంగా భక్తుల సంకటాలను తొలగిస్తాడు. శాస్త్రాల ప్రకారం ఇక్కడ భక్తితో దర్శనం మరియు పూజించటం ద్వారా విద్యార్థి జ్ఞానాన్ని పొందుతాడు, ధనార్థి అక్షయలక్ష్మి మరియు అపారమైన సంపదను పొందుతాడు, పుత్రార్థి సుయోగ్య సంతాన సుఖాన్ని పొందుతాడు, మోక్షార్థి పరమ అవినాశి అంటే శాశ్వత పదాన్ని పొందుతాడు. వారాణస్యాం మహాపుణ్యే కేశవధ్యే శుభే తటే యః స్మరేత్ సతతం దేవి వాజిమేధ ఫలం లభేత్ అంటే ఈ పవిత్ర తీరాన్ని నిరంతరం స్మరించటం ద్వారా అశ్వమేధయాగం చేసినంత పుణ్యాన్ని పొందుతాడు అని అర్థం. జై చింతాహరణ వినాయక. ఓం శ్రీ చింతాహరేశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.